ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడమైన మా పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభు నామను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకొస్తున్నాం. మా తండ్రి వాళ్ళు పాలు పొందనగా వాక్య పిల్లు మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యముగా పాలు పొందడానికి కృప దయచేయండి. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్యం వెలుగుతున్న వెలుగు మాలో తీసుకుని రండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. యేసునామను స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 36 వరకు చదువుకుందాం. మార్చి చదువుకుందాం. 6వ నెలలు గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహు తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడి సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమున ఆయనకిచ్చును. యుగయుగం లేదును, ఆయన రాజ్యము అంతం లేనిదా ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరి నువ్వు బంధువురాలు ఎలిజబెత్ కూడా తనకు వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాల అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. చాలు. క్రిస్మస్ అనగానే మరియా, యోసేపులు, సర్వలోక సృష్టికర్త మన ప్రభుని గురించి మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ 27వ వచనం, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ప్రదానం చేయబడిన కన్యక, అవివాహితురాలైన కన్యక. అవునా? అవివాహితురాలైన కన్యక, దావీదు వంశంలో జన్మించిన కన్యక. కన్యక అంటే పవిత్రురాలైన కన్యక అని అర్థం. పవిత్రురాలైనటువంటి కన్యక అని అర్థం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని గాని. చాలు. పవిత్రురాలైనటువంటి కన్యక, ప్రదానము చేయబడినటువంటి కన్యక. అవివాహితురాలైన కన్యక. చూడండి, పవిత్రురాలైన కన్యక అంటే లేఖనముల ప్రకారము ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే బయలుపరిచినాడు. కొన్ని వందల సంవత్సరాల ముందే
కన్యక గర్వం ధరించి కుమారుని కన్ను ఆమెకు ఇమ్మానుయేలు అని పేరు పెడుతూ అన్నారు. అన్నదా లేదా? మరి కనుక మీకాలో ఏ గ్రామంలో జన్మిస్తాడో ఆ ప్రభు ఆ గ్రామాన్ని కూడా ముందుగానే నిర్ణయించాడు. బెత్లెహేములో పుడతాడనే సంగతి తర్వాత ఇవన్నీ చూస్తాం. ఓన్లీ మరే విషయమే మనం చూస్తాం. ఏమంటున్నా మరియా పవిత్రురాలైన కన్యక, ప్రదానము చేయబడిన కన్యక, అవివాహితురాలైన కన్యక. అర్థమైందిగా? కన్యక, విశ్వాసురాలైన కన్యక. ఎవరు మరియా? విశ్వాసురాలైన కన్యక. ప్రభు చెప్పిన రీతిగా లోకంలో ఉన్న భక్తులందరూ, పరిశుద్ధులు ఆయన యవనస్తులందరూ కూడా ఆయన జన్మ కొరకు కనిపెడుతూ ప్రార్థిస్తూ ఆరాధన చేస్తూ ఉన్నారు. సర్వలోక సృష్టికర్త కన్య గర్భంలో జన్మించి భూలోకానికి శరీరధారిగా రావాలి. అది కన్యక ద్వారా రావాలి. అవునంటారా? ఈ కన్యకలందరూ కూడా పవిత్రులైన కన్యకలు. ఆరాధన, ప్రార్థన, సహవాసము చక్కగా కలిగినటువంటి కన్యకలు ప్రపంచమంతట్లో కూడా వారు కనిపెడుతూ ఉన్నారు. అయితే ఆ మహాదేవుడు సర్వలోకంలో ఉన్నటువంటి కన్యకలలో దేవుని చేత యోగ్యురాలు అనిపించుకున్న కన్యక మరియా. అవునా? వాస్తవేనా? చూడండి, దేవుని చేత మెప్పు పొందినటువంటి కన్యక, యోగ్యురాలని పొందుకున్న కన్యక, దేవునికి ఇష్టమైన కన్యకగా ప్రవర్తించింది. ఆరాధన, ప్రార్థన, సహవాసము, వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా అంత పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన పేరు అవివాహితులైన కన్యక పవిత్రాలైన కన్యకగా కొనసాగించిందంటే అది ఇంత సులువైన మార్గము. తలంపుల ఊహ కూడా పరిశుద్ధంగా ఉండాలి. చూడండి, తలంపుల ఊహ కూడా ఎట్లుండాలా? పవిత్రమైనదిగా ఉండాలి. అందరూ ప్రపంచమంతట్లో ఆరాధనలు, ప్రార్థనలు చేస్తున్నారు. కానీ మరి ఎలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఈ దినం నీవు నేను ఎట్లున్నాము? విశ్వాసురాలైన కన్యక. ఈమెవరు? విశ్వాసురాలు అంటే మన లైఫ్ అంతా పాతవి గతించలు, ఇదిగో సమస్తము కొత్తవాయను అంటే పాత శరీర స్వభావం యొక్క తలంపుల ఊహ కూడా పవిత్రమైనదిగా ఉండాలి. క్రీస్తుని ఆయనతో జీవిస్తున్నా, నేను కాదు అన్నట్టుగా ఉండాలి. నా జీవితం ఎలా కొనసాగిస్తున్నాను చెప్పండి. ప్రతి చిన్నదానికి తప్పు. ఇక పరలోకం ఎట్లా వెళ్తామో మనకు తెలియదు. అది విశ్వాసురాలైన కన్య కంటే ఆమె అన్నది ఒక మాట అంటుంది, నేను పురుషుని ఎరగని రాలనే ఇది ఎట్టుకు సంభవిస్తుంది అన్నదా లేదా? దూతతో. అది ధైర్యం కూడా కావాలి మాట్లాడాలంటే కూడా కదా, అంత ఈజీ ఏమి కాదు. 1వ అధ్యాయము 44 నుండి 46 వరకు. గర్భములో ఉన్న శిశువు ఆనందంతో గంతుడు. ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గాక. నమ్మిన ఆమె దండిరాలు. అప్పుడు మరి ఏమంటుంది? అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరుస్తున్నది. ఒక్క నిమిషం. పుట్టబోయే శిశువు తల్లిగా మరి యాక్టింగ్ చేస్తున్న మరియా ఆమె నమ్మింది. ఆయన పుట్టబోయే శిశువు ఎలాంటి వాడు? నా ప్రభు
నా ప్రాణము నా ప్రభునందు గణపరుస్తున్నది అంటాడు. అవునా? ప్రభు అని నమ్మింది, ఆయన సృష్టికర్త అని నమ్మింది, దేవదూత చెప్పిన మాటలన్నీ కూడా నమ్మింది. అందుకే విశ్వాసురాలైన కన్యక. మొదటిగా కన్య అయిన మరియ, దావీదు వంశంలో పుట్టిన మరియ, మరి పవిత్రురాలైనటువంటి కన్యక. మూడవది పవిత్రురాలైనటువంటి కన్యక. ఓకేనా? నాలుగవది విశ్వాసురాలైన కన్యక. మన విశ్వాసం ఎలాగుంది? మన విశ్వాసం ఎలాగుంది చెప్పండి చూద్దాం. మన భక్తి ఎలాగున్నది? అంత దేవుడు మెచ్చుకునేటువంటి భక్తి ఉందా లేదా ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఆమె 100% నమ్మింది. నా ప్రాణము నా ప్రభువును గణపరుస్తుంది అన్నది. ప్రభు అని గ్రహించింది. నా కుమారుడు అనడం లేదు. అవునా? నా కుమారుడు అనడం లేదు. అప్పుడు ఆమె ప్రార్థనా పర్రాలు. ఎవరు? మరియా ప్రార్థనా పర్రాలు. ప్రార్థనా పర్రాలు వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా కూడా ప్రార్థన చేసింది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వీరందరూ అంటే అక్కడ 12వ వచనం నుంచి కొందరు ఉన్నారు. దేవుని సేవకులు, ప్రవక్తలు, శిష్యులు అందరూ, సంఘ అందరూ ఉన్నారా? వారితో కూడా వీళ్ళు ఏం చేస్తుంది? మరి యేసు తల్లి అయిన మరియా, ఆయన సహోదరులను మరి ఇంకా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థిస్తున్నారు. మన జీవితం ఎలాగుంది? ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? దేవుడు మెచ్చుకునే ప్రార్థన, నేర్చుకున్న ప్రార్థన. ఒక్కొక్కటి మనం ప్రతిది కూడా ప్రభువును అడుక్కుంటూ తీసుకుంటూ పరిపూర్ణ రూపంలోకి రావాలి. కానీ ఏదో పై ప్రార్థన చేసి వెళ్ళిపోవడం ద్వారా ఏం ప్రయోజనం ఉండదు. చూడండి, అందుకే ప్రార్థన పరురాలైన కనుక మన జీవితం ఎలా ఉంది? మన ప్రార్థన జీవితం ఎలా ఉంది చెప్పండి. వచ్చిన ప్రార్థన టైంకి వస్తే కూడా అలసిపోయినాను ఏమంటా ముగించేస్తుంది. ఏదో పని చెప్తుంటాం. ఏమంటా ప్రార్థన చేయమని అంటుంటే. కనుక మన జీవితంలో వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘముతో కలిసి ఎడతెగక ప్రార్థన చేస్తుందా లేదా? అలాంటప్పుడు ఆ సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు ఎట్లా, ఆయన అనంత జ్ఞాని, ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి అన్నది కదా. కన్యక అయిన మరియా, దావీదు వంశములో జన్మించిన మరియా, ప్రదానము చేయబడిన మరియా. అవునా? మరి ఇంకా పవిత్రులైన కన్యక, ప్రార్థనా పరురాలైన కన్యక. అవునా? ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఇక్కడ చూడండి. మీరు చూడండి, మీరే లెక్క పెట్టుకోవాలి. లేఖనములను బహుగా పఠించినటువంటి కన్యక. సమయం దొరికిందంటే మోకాళ్ళ మీద ప్రార్థన పూర్వకంగా వాక్యం చదువుతూ, ప్రభు స్వరాన్ని వింటూ, ప్రభు రాక కొరకు ఎదురు చూస్తూ, ఆయన జన్మించే ఎవరిని ఏర్పాటు చేసుకుంటారన్న ఎదురు చూస్తూ ఉన్నటువంటి కన్యక, బహుగా పట్టించినటువంటి కన్యక. మనం ఎప్పుడు చెప్పండి, దినానికి ఎన్ని గంటలు ముగిస్తాం, ప్రార్థన చేస్తాం? దినానికి ఎన్ని గంటలు? బైబిల్ చదవడానికి తీరిక లేదు. ఏమంటారు? బైబిల్ చదవడానికి సమయం లేదు మనకు. ఏమంటారు? అన్నిటికీ సమయం ఉంది మరి, కానీ దేవుని వాక్యం చదవడానికి సమయం లేదు. లేఖనములను బహుగా పట్టించిన అంటే దేవుని దూత ఏదైతే ఆమెతో మాట్లాడుతూ వచ్చిందో,
ఆ మాటలను నెమరు వేస్తుంది. చూడండి 2:19 చదవండి. అయితే ఆ. మరియా ఆ మాటలన్నీ ఆ. తన హృదయంలో తలపోసుకొని భద్రం చేసుకొనెను. ఏమన్నది? తన హృదయములో తల పోసుకుంటూ భద్రం చేసుకున్నది. విడిచిపెట్టలేదు. వాటిని హృదయంలో భద్రం చేసుకున్నది. విన్నారా? హృదయంలో భద్రం చేసుకున్నది. నేనైతే ఎత్తు చేస్తున్నాం. ఏ విధంగా మనం జీవిస్తున్నాం? తర్వాత మరియా ప్రవక్తని అనిపించుకుంది. 49వ వచనం చదవండి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఆ. ఇది మొదలుకొని అన్ని తరముల వారును ఆ. నన్ను ధన్యురాలని అందరూ. ఆ. ఆయన నామము పరిశుద్ధము. ముందే ప్రకటిస్తుంది. ఆ కుమారుని కనకముందే, బయటికి రాకముందే ఏమంటుంది? ఆయన సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశాను అంటారా? చెప్పండి చూద్దాం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశాను అంటారా? చెప్పండి. ప్రదానము చేయబడిన కనుక, అవివాహితురాలిన కనుక, పురుషుడెరుగని కనుక ఇప్పుడు ఏమంటుంది? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేసింది అంటాడా? చూద్దాం. ఎంగేజ్మెంట్ అయింది. ఆ అబ్బాయికి అమ్మాయికి సంబంధమే లేదు. ఈ దినాల్లో మాట్లాడుతున్నామో లేదా ముందే ఫోన్లు. అయ్యో అమ్మగారు, ఇక వాళ్ళ మాటలు నాన్ స్టాప్ మాటలు. ఇంకా ఏమంటారా? వాస్తవేనా? ఈ దినాల్లో ఫోన్ల సౌకర్యం అయిపోయింది. వద్దంటే కూడా, మాట్లాడొద్దంటే కూడా, చాలా దూరంగా ఉండాలన్నా కూడా చెప్తే వినరు. ఈమెకి ఏమంటుంది? నాకు గొప్ప కార్యం చేశాను. పెళ్లి కాని అమ్మాయి గర్భం ధరిస్తే గొప్ప కార్యమా? ఏమక్క ఆలోచించండి. ఊరికే పెళ్లి కాని అమ్మాయి గర్భము ధరిస్తే మంచి కార్యమా? మెచ్చుకుంటారా ఎవరైనా? చెప్పండి. అందులో 1 మాసం, 2 మాసాలు, 3 మాసాలు సీక్రెట్గా పెడతాం. ఆ తర్వాత నెలలు గడిచే కొద్దీ ఆటోమేటిక్గా తెరిచిపోతుంది ఆమె గర్భంతో ఉందని. అవునా? ఇదేం పవిత్రాలనే కనుక, ఏం ప్రార్థన పర్రాలు, ఏం యోగ్యురాలు. ఇట్లాంటి కుటుంబము, ఏలు పెట్టి చూపనంత మరకలేని కుటుంబము చూస్తున్నావు కదా. ఏమక్క చూస్తున్నావు కదా? చూడండి, పొడుపు మాటలు ఎంత బాగుంటాయి కదా. పొడుస్తూ ఉంటే చాలా సంతోషం ఉంటుంది కదా. ఏమక్క ఏం చెప్తున్నా అర్థమైందా? చూడండి, ఆమె ఏమంటుంది? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేసినంటుంది. చూడండి, ప్రభుని స్తుతిస్తుంది, ప్రవచిస్తుంది. ఏమని ప్రవచిస్తుంది చూడండి ఇక్కడ. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. వాస్తవేనా? ముందే చెప్పేస్తుంది ఆమె. ప్రభు వచ్చేంత వరకు, మనం లోకం విడిచిపెట్టేంత వరకు ఈ మాటను ధ్యానిస్తారు కదా. వాస్తవమే కదా? ఆమె ప్రవక్తిని అనిపించుకున్న వాస్తవమే కదా. చూడండి ఎట్లా ఉందో. కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. ఎంత ధైర్యం కావాలా? తప్పు చేసింది ఒకటి, ఎంత ధైర్యం ఉంది ఆ పిల్లకు. ఏమ్మా తలెత్తుకొని తిరగకుండా ఇంట్లో వాడుకోక అందరి ముంగట విచ్చలు మాట్లాడుతుంది అంటారా లేదా? లోకరీతే చూస్తే. కానీ ఈమె ఎట్లా ప్రభువును, ప్రవక్తిని అనిపించుకున్న కన్యకగా దీవించింది. తర్వాత మొదట మరియా, ప్రదానం చేయబడిన మరియా. అవునా? కన్యక అయిన మరియా, పవిత్రాలైన కన్యక. మరి దావీదు వంశంలో జన్మించిన కన్యక, విశ్వాసురాలన్నటువంటి కన్యక, ప్రార్థన పర్రాలైన కన్యక కాదా?
వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా ఏలుబెట్టు చూపలంతస్తులో ఉన్న కుటుంబం అది. మనమైతే ప్రార్థన మీటింగ్ అంటే కొద్దిసేపు కూర్చుంటాం, పక్కకి వెళ్తాం, 5 నిమిషాలు ప్రార్థన చేస్తాం, మరి పోయి నిద్రపోతాం. మన దేవుని దగ్గర ఎంత కాన్సన్ట్రేట్ చేసి ఎంత సమయం గడుపుతాం చెప్పండి. దేవునితో సహవాసం చేయడానికి నీకు ఇష్టం లేదే, దేవునితో సహవాసం చేయడానికి నీకు ఇష్టం లేదే, నీ భక్తి ఎంత, నువ్వెంత చెప్పదు చెప్పండి. ఎంత గంటలు నా దినాలు నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు గంటలు మోకాళ్ళ మీద ఉన్నంటే మీకు చెప్పినాను ఇంతవరకు. నా రూమ్లో క్రీస్తు విరోధులు ఉండ్రి. ఎవరు వీళ్ళు? RSS వాళ్ళు. ఏమంటారు? నా రూమ్లో ఉంటే నన్ను పరీక్ష చేస్తూ, ఎగ్జామ్ చేస్తూ, అప్పుడప్పుడు క్రాస్ చేస్తూ, అది చేస్తూ ఇది చేస్తుంటా. నన్ను నోరు మోసేపిచ్చేవాడిని. అప్పుడు చేసిన తర్వాత క్రైస్తవులు అనబడిన వారందరూ క్రైస్తవులు కాదు. దేవుని వాక్యం చెప్పి ఆ ప్రకారం నడిచేవారే క్రైస్తవులు, కానీ అందరూ క్రైస్తవులు కారు. నేను మీ మధ్య ఇన్ని కమ్మతా అంటే నా విషయం ఏమంటారని అడిగేవాడిని. ఛాలెంజ్ చేసి అడిగాను. విన్నారా? ఎట్లా అంటే మీకు నేర్చుకోవడానికి చెప్తున్నా. బయట వెళ్ళేటప్పుడు, కాలేజీకి వచ్చేటప్పుడు నా కన్నుల మధ్య బాచికములుగా ప్రభువు తిరుగుతున్నట్టుగా అట్లా ఉండేవాడిని. తలెత్తి పైకి ఇట్లా చూసేవాడిని కాదు. బోర్డు కూడా, ఆ బోర్డులు మీకు ఎట్లుంటాయో తెలియదు. అట్లు ఉంటూ పండుకుంటే కూడా ప్రార్థన చేసుకుంటూ పండుకునేవాడిని. లేవగానే ప్రార్థనతోనే ప్రభుత్వం కూడా ఆరంభించేవాడిని. ఇప్పుడు ఈ దినాల్లో నీ విశ్వాసము, నీ భక్తి ఎంతవరకు ఉంది చెప్పండి. ఉందా? ఒక ఆయన నా రూమ్లో ఉన్నాయని, నేను నాతో క్లోజ్గా ఉంటాడు ఆయన అన్నుడే. నేను లేనప్పుడు, నేను మోకాళ్ళ మీద ఉన్నట్టుగా ఆయన ఉండడానికి ట్రై చేసిండట. ఎవరు లేనప్పుడు రూమ్లో చూస్తే ఆ మోకాళ్ళ మీద ఉంటే 5 నిమిషాలు కూడా ఉండలేదు. ఆయన చెప్తాడు, నేను 5 నిమిషాలు కూడా మోకాళ్ళ మీద ఉన్నట్టుగా ఉండలేనే, నువ్వు గంటలు ఎట్లా ఉంటున్నావు అని అనేవాడు నన్ను. విన్నారా? అది భక్తి, విశ్వాసము, పవిత్రత అనేది. ఇప్పుడు ప్రభు వస్తే పరలోకంలో ఉంటానని నిరీక్షణ నీలోకి ఉన్నదా? ఏమో పోతానో లేదో, వస్తానో లేదో. అవునా? ఎట్లుంది? పరలోకంలో ఉండే భక్తి చేస్తామా? భూలోకంలో మనుషులు మెచ్చుకోవడానికి భక్తి చేస్తున్నామా? చెప్పండి. ఒక్కటి చెప్తాను మీకు నేను. ఎంతైతే భక్తి చేస్తూ ఉన్నదో, ఎంతైతే ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ వస్తుందో, చివరికి ప్రభు కంటే ముందుగానే సిలువను మోయవలసి వచ్చింది ఆమె. మరియా పుట్టబోయే శిశువు కంటే ముందుగానే, ఆ శిశువు యేసు ప్రభు సిలువ మోసేవాడు, ఆయన కంటే ముందు ఈమె సిలువ మోయవలసి వచ్చింది. ఎట్లా చెప్పండి? అవివాహితురాలైన కనుక, ప్రదానము చేయబడిన కనుక, ప్రార్థనాపరురాలైన కనుక, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘం అన్ని విషయాల్లో మరక లేకుండా కొనసాగుతున్నటువంటి కన్యక, ఈవెన్ సంఘములో విశ్వాసులు, పరిశుద్ధులు, పెద్దలు, సేవకులు సైతము యోగ్యురాలు అనిపించుకున్నది ఆమె అందరితో. అలాంటి కన్యక గర్భము ధరించడం ద్వారా మనుషులు ఏమనుకుంటారు చెప్పండి? మీకు యోసేపు సంగతి చెప్పినప్పుడు మీకు అప్పుడు విచిత్రం అనిపిస్తుంది మీకు. విన్నారా? అది మొదట చెప్దామనుకున్నా, కానీ నెక్స్ట్ తీసుకుందామని. ఎందుకంటే వీళ్ళు ఎవరుంటారో ఎవరు పోతారో తెలియదు. పండుగ క్రైస్తవులుగా ఏమంటారు చూడండి ఎక్కడ విన్నారు. కనుక
ఒకరొకరు ఒక్కొక్క రకంగా చెప్తారు. అర్థమయ్యేలాగా దూసుకొని పోయేలాగా చెప్పాలా, మర్చిపోకుండా ఉండేలాగా చెప్పాలి. ఏమంటారు? ఇది ప్రధానం చేయబడిన కన్యక ఆ పిల్లోనికి ఈమెకు సంబంధమే లేదు, ఒకరు చూసుకోలేదు. ఆ పెద్దలు మాట్లాడి నిర్ణయించిన సంబంధము. ఆ దినాల్లో ఫోన్లు కూడా లేవు. ఆ దినాల్లో పెళ్ళి అంటే ప్రధానం అంటే కూడా ఆ పెళ్లి పీఠం దగ్గరకు వచ్చేంత వరకు ఒకరి ముఖం ఒకరు చూసుకునేవారు కాదు. ఇప్పుడు చూస్తే కూడా ఇట్లా ఓరొచ్చు అమ్మో వారే పిల్లలు అనుకునేవాళ్ళు. చూసినా ఎట్లా వాళ్ళు ఎట్లా చూస్తున్నారు, చూడా అంటే రాలేదా అనుకునేవాళ్ళు. ఏమంటారు? ఇప్పుడు ఈ దినాల్లో అయితే అయ్యో ఇక చెప్పలేము. ఇంకా ఏమంటారు? అలాంటి అవివాహితురాలైన కన్యక, ప్రార్థనా పరురాలని కన్యక, యోగ్యురాలు అనుకున్నటువంటి కన్యక ఏంటి గర్భం ధరించింది? అప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళారు ముఖ్యమైన వారు, ముఖ్యంగా స్నేహితులు. ఒకరు ఏంటి అమ్మాయి ఏదో కనబడుతుంది అన్నారు. అవునమ్మా నాకు కూడా డౌట్ ఉంది, చెప్పడం లేదమ్మా, చెప్పడం లేదు, ఎట్లా మరి? నేను అందరు పోయిన తర్వాత ఒక్కదే అమ్మాయి యోసేపుతో నీకు సంబంధం లేదు, నువ్వు గర్భం ధరించినట్టుగా అనిపిస్తుంది, నువ్వు యోసేపు కంటే ఇంకెవరినైనా ప్రేమించావా చెప్పమ్మా దగ్గర అని తల్లి పోయి అడిగితే ఏమంట అంటే లేదమ్మా, దేవుని దూత నా దగ్గరకు వచ్చి దయాపాప్జాలా నీకు శుభం, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆ కుమారునికి యేసు అని పేరు పెడతావమ్మా అని నాకు చెప్పినాడు అంటే నమ్ముతారా? చెప్పండి. నిజం చెప్పమ్మా, నిజం చెప్పు. నా తిన్నది కూడా నీళ్ళు అయిపోతుంది, తలెత్తుకొని తినలేకపోతున్న సంఘంలో, ఊర్లో స్నేహితులతో, ఇరుగుపొరు వారితో ఎంత బతిమలాడినా కూడా అదే చెప్తుంది కానీ ఇంకేమి చెప్పదు. ఎంత బతిమలాడినా కూడా చెప్తుందా? చెప్పదు. ఎంత నేను అడిగితే కూడా చెప్పడం లేదమ్మా. ఇక వాళ్ళ ముఖ్యమైన స్నేహితులు ఉంటారుగా, స్నేహితులతో రహస్యాలు పంచుకుంటారు కొందరు. అయితే స్నేహితుల దగ్గరికి పోయి ఆ స్నేహితులు వచ్చి అడిగిండు, చెప్పవే, నేను ఎవరికైనా చెప్తానా? నేను ఎంత మంచి స్నేహితురాలని గుర్తుంది కదా, ప్లీజ్ దయచేసి నాకు చెప్పవే, నేను ఎవ్వరికి చెప్పాను. ఎవరిని ప్రేమించావో చెప్పమ్మా. యోసేపుతో నీకు సంబంధం లేదు, యోసేపు నీ దగ్గర రాలేదు, ఆయన ఊళ్ళో ఉండి నీ ఊళ్ళో నీవు ఉంటేవి, ఎట్లా చెప్పవమ్మా అంటే అలాకితే మాట చెప్తుంది, దేవుని దూత నాకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పారమ్మా. ఎందుకు నువ్వు అంత సత్యం చెప్తున్నావేమో అనుకుంటున్నావు, కానీ నీకు చెప్పకపోయినా తెలుస్తుంది నువ్వు గర్భం ధరించినావని. ఎవరైనా నమ్ముతారా? చెప్పండి, నమ్ముతారా? ఇప్పుడు ఈ మాటలకు మంచి తిని నిద్రపోతుంది అనుకుంటా అమ్మగారు, అవునా? రోజు ఏమంటారు, తిని హాయిగా మంచి బిర్యానీ ఇంకా అవి ఇవి స్పెషల్ చేసుకొని తింటారు అనుకుంటా కదా. మరి చూడండి ఎట్లా ఉందో, ఎలాంటి భక్తి, మన భక్తి ఎలాగుంది చూడండి. ప్రభువును మోసుకొని వెళుతుందా లేదా? పొడుపు మాటలతో, ఇక ఏడ్చేది ఒక్కటే తక్కువ, తల అందరికంటే ముందు మళ్ళీ మందిరంలో పనిచేసి అన్ని పనులు చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మందిరానికి పోకుండా అయిపోయింది. మందిరం పోతే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అయిపోయింది. నన్ను ఎవరు ఎంతమంది ఏమనుకుంటున్నారు? అవునా? సత్యం చెప్తే నమ్మడం లేదు, అవునంటారా లేదా? సత్యము నమ్మరు కానీ అబద్ధం చెప్తే నమ్ముతారు. ప్రభు అన్నాడు, ఒకడు నా పేరు వచ్చి నేను చెప్పినట్టుగానే చెప్తే వాడి మాటలు నమ్ముతారు కానీ నేను చెప్పలే నమ్మరు అంటున్నాడు ప్రభు. ఏమంటారు? కనుక
ఎవరి మాట నమ్ముతున్నాం? ప్రభు మాట నమ్ముతున్నామా, సైతాన్ మాట నమ్ముతున్నామా? చెప్పండి. తలెత్తుకొని తిరగలేదు. ఆమె కాదు, కుటుంబం అంతా మందిరం ఆగిపోయారు. ఏమైపోయింది? కుటుంబం అంతా కూడా మందిరంకు రాలేకపోయారు. ఎట్లా ఎట్లా ఎట్లా? అలా ప్రశ్నించుకుంటూ ఉంటే, పొడుగు మాటలు మాట్లాడుతూ ఉంటే, స్నేహితులతో, తల్లిదండ్రులతో, సంఘముతో, సంఘం అంతా ఏమనుకుంటుంది? పెద్దలు ఏమనుకుంటున్నారు? సేవకులు ఏమనుకుంటున్నారు? ఏమమ్మా ఇంత ప్రార్థన పర్రాలు, ఇంత మరకలేని అమ్మాయి, ఎంత ఇప్పుడు నమ్మసత్యము కానటువంటి దృష్టి చెప్పకపోయినా కనబడుతుంది. అవునా? చెప్పకపోయినా కనబడుతుంది. సంఘంలో ఎంత సాక్ష్యం పాడు. ఆ దేవుని కంటే ముందుగా మరి మన భక్తి, మన సంఘం అంతటికి వేరే సంఘస్థులు ఏమనుకుంటారుగా? అంటారా లేదా చెప్పండి. కనుక మన జీవితంలో మనం ఎట్లున్నాము చెప్పండి. అవివాహితురాలిన కన్యక గర్భం ధరించడము ఎంత గొప్ప చూడండి. అయితే ఇంతగా చేస్తూ వచ్చినప్పటికీ ప్రభు కొరకు సహించింది, ప్రభు కొరకు ఓర్చుకుంది, ప్రభు కొరకు ఎన్ని పొడుపు మాట్లాడినా ఆ పొడుపు మాటలను బట్టి కొందరు విషం వేసుకొని వస్తారు కూడా, వాస్తవంగా చెప్పాలంటే కదా. అలాంటిది మరి ప్రభువు కొరకు సహించింది, అన్నిటిని ఓర్చుకుంది. అవునంటే రాలేదా? ప్రభు కంటే ముందుగా సిలువ మోయడం లేదా? చెప్పండి. ప్రభు కంటే ముందు సిలువ వస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, నన్ను వెంబడించాలంటే నా సిలువను ఎత్తుకొని మీరు నన్ను వెంబడించండి అన్నాడా? అమ్మో వద్దు తల్లి, శ్రమలొద్దు, అంత సుఖమైతే చాలు. సుఖము ఏమనకుండా చాలు అయ్యగారు, సరే వచ్చి చేసి పెట్టింది తిని వెళ్ళిపోతే చాలు, నాకు ఇంకేమనుకుంటే చాలు. ఏమంటా? అవునా? ఇది మన భక్తి. విన్నారా? కనుక మన జీవితంలో ఏమంటాం? ప్రభు దృష్టిలో ఎలాగున్నాము? ప్రభు దృష్టిలో ఎలాగున్నాం చెప్పండి. ఆ పుట్టబోయే శిశువును లోకమునకు సమర్పించుకుంది. ఒకే ఒక కుమారుని లోకములోనికి సమర్పించుకుంది. చూడండి, ఈ మధ్యలో నేను ఆ న్యూస్లలో చూస్తుంటే ఎక్కువ క్రిస్టియన్స్ వారి సెలబ్రేషన్స్, వాళ్ళు ఎత్తు పాటలు పాడుకుంటూ గంతులు వేసుకుంటూ అంతా వెళ్తున్నారు. మరియా యోసేపులు పిల్లని ఎత్తుకొని ఇట్లా చూస్తుంటే అక్కడ చిన్న గొర్రె పిల్లల్ని చూసా. ఆ గొర్రె పిల్లల అబ్బాయిని అంటుంది. చిన్న పిల్లడు కూడా ఏమంటే నవ్వుతున్నాడు. ఆ గొర్రె పిల్లని ముద్దు పెట్టుకుంటుంది. ఆ బేబీ ఉన్నాడు కదా, ఆ బేబీ నవ్వుతూ ఇట్లా అంటున్నాడు. చూడు పక్క వాళ్ళు ఎట్లా తీసినారు మొత్తం మీద. అది ఇక అందరు చూస్తున్నారు. యోసేపు చూస్తున్నాడు. యోసేపు సంగతి చూస్తే ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది, మీకు తెలియదు. కనుక మన జీవితంలో ఎందుకు చెప్తున్నాను ఈ స్టార్ట్ చేయవలసి వచ్చిందంటే, అందరికీ ఒకే తలాంతు, ఒకే వరము ఉంటుందా? ఉండదు. మనకంటే ఎక్కువగా చెప్పొచ్చు ఒకరే, కానీ వారి తలాంతులు, వరాలు వేరువేరుగా ఉంటాయి ప్రభు సిద్ధపరిచిన రీతిగా. కనుక మన జీవితంలో మనం ఎట్లు ఉన్నాము, మన జీవితం ఎలాగున్నది, ప్రభు దృష్టికి యోగ్యం అనుకుంటున్నామా, పవిత్రం అనుకుంటున్నామా, ప్రార్థన పనులం అనుకుంటున్నామా? ఒక్కటి కూడా లేదు ఇందులో నాకు అని చెప్పండి. 0. అవునా? ఉన్నదక్క. ఇన్ని లిస్ట్ ఇచ్చినాం కదా, ఆ లిస్టులో ఎన్ని పాయింట్లు ఉన్నా నేను యోగ్యురాలు అనుకుంటాను చెప్పండి చూద్దు. ప్రభు కొరకు నిందను అవమానమును భరించింది, సహించింది. ఒక్కొక్కరు అడుగుతూ ఉంటే కంటకెళ్ళి నీళ్లు తప్ప ఇంకేమి కూడా రాలే. ఆన్సర్ చెప్పడానికి కూడా నోరు రావడము లేదు. ఎందుకు? ప్రభు చేసిన కార్యాన్ని నేను కాదనలేను. కాదంటారా? కనుక మన జీవితంలో ఎలాగ మన లోకంలో కొనసాగుతున్నాం, మన భక్తి ఎంత పొడుగు చెప్పుకుంటాం. మనం యోగ్యురాలనుకున్నటువంటి భక్తి మనమే ఉన్నామా?
ఆ రూపం మనలోకి వచ్చినప్పుడు మనం పరలోకం ప్రభు వచ్చినా మన లోకం విడిచిపెట్ట తప్పకుండా పరలోకంలో ఉంటాం. ఆ రూపంలో లేకుండా ఎక్స్పెక్ట్ చేసిన పరలోకంలో ఉంటాను అనుకోవడము అది మన భ్రమ అంతే. విన్నారా? అందుకొరకు ఈ 10 మంది కన్యకల గురించి చెప్పాను, 3-4 వారాలు చెప్పాను. అవునా? ఒక్క వారం చెప్పవలసింది అది క్లియర్గా కరెక్ట్గా స్పష్టంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పినాను. విన్నారా? వారు సిద్ధపడుతున్నా, వీళ్ళు సిద్ధపడ్డారు కదా. ఆరాధనలు, ప్రార్థనలు, జంప్ చేస్తున్నారు, అంతరార్థం అన్ని చేస్తున్నారు. వీళ్ళు కూడా ఏమైంది? మా నూనె లేదు మా దగ్గర, నాకు ఇవి అంటే ఇస్తారా? పరిశుద్ధాత్మను నువ్వు ఆ మార్కెట్లో అమ్ముతారా చెప్పండి. కనుక మన జీవితంలో ఒకరు ఏలు పెట్టి చూపనంతస్తులో ఉండాలి. ప్రార్థన అంటే అన్ని కూడికల్లో ఉండాలి. స్పర్శని అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. వెళ్ళాలా, ఏం చేయాలా? సువార్తలు అందించాలా, ప్రార్థన చేయాలా. సువార్తలు అమ్మిన పైసలు జేబులు వేసుకొని తిరగాలి. ఏమంటారు కదా? ఎట్లా ఉంది? ఎంత ధైర్యం కాదా? నిజమేనా? నేను చెప్పినాను మీకు ఆ సేవకులు సాయంకాలం ఫ్రీగా ఉన్నప్పుడు వాచారులో కూర్చొని పల్లీలు ఒలుచుకొని ఆ ముక్క ఉంటుంది అవి తినొద్దు అని అది తీసేపిచ్చేవాళ్ళు. వాళ్ళు తీసుకుంటుంటే నేను కూడా పోయి తీసి ఇచ్చేవాడిని. తీసి ఇస్తుంటే ఆ సగం పల్లి ఉంటుంది కదా, సగం పల్లీలో ఒక సగం ముక్క ఉంటుంది కదా, ఆ ముక్క నోట్లో వేసుకోవడానికి భయపడేవాడిని నేను. ఇప్పుడైతే నీ విశ్వాసం ఏంటి, నీ భక్తి ఏంది, నీ కథ ఏంది, కార్ఖాన ఏంది చెప్పు చూద్దాం. ఎలాంటి భక్తి ఉన్నావు, ఎలాంటి మారు మనసు నువ్వు అవుతున్నావు, ఎలాంటి బాప్తిసం తీసుకున్నావు నువ్వు చెప్పు చూద్దాం. పరలోకం ఉంటావా? ఇన్ని తప్పులు చేసుకుంటా, దేవుడు వద్దని చేసుకుంటా, నేను పవిత్రుని యోగ్యుని పరలోకం మనుషుల కొరకు చేసే భక్తి కాదు. నీ సత్య పరలోకం ఉండే భక్తి చేయండి. ఏమంటావు? నా ఎగ్జాంపుల్ ప్రతి జ్ఞాపకం వస్తే చెప్తున్నా. నేను తింటే కూడా అదే కాదనకపోయేవాళ్ళు, వాళ్ళు అంత ఫ్రీగా ఉండేవాళ్ళు. కానీ నేను అది తప్పుగా భావించుకొని నోట్లు వేసుకునేవాడిని కూడా కాదు. ఎంత అంటే అంత చిన్న దాంట్లో కూడా నేను నమ్మకంగా కొనసాగించాను. మీ బ్రతకలేంది చెప్పండి. కనుక మనం సరి చేసుకొని దేవునికి ఇష్టమైన భక్తి చేయాలా, పవిత్రముగా ఉండాలా, ప్రభు కొరకు శ్రమను, నిందను, అవమానం భరించాలా. మనము ప్రభును లోకంలోకి ఇచ్చినట్టుగా మనం ఏం చేయాలి? మన లోకంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించాల. అర్థమైందా? వారి పగడి ఉండాలంటే వారు వచ్చేంత వరకు వెంటాడాల. అందరు ఇట్లా పిలవడానికి వస్తారనుకుంటున్నారా? కొందరు వెంటనే వస్తారు, కొందరు నెలలు పడుతుంది, కొందరు సంవత్సరాలు పడుతుంది. వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. విన్నారా? ఎలాంటి భక్తి చేస్తున్నాం మనం ఒకసారి గుర్తించు. నేను అనుకుంటా కామారెడ్డి వాళ్ళు బాగా చేస్తారు అనుకుంటా. అయ్యగారు కూడా చెప్పాల. అయ్యగారు ఏమంటారు? కనుక మన రాత్రి చెప్పినట్టుండదు కదా, చెప్తే నాకు ఫోన్ చేసి, అయ్యగారు నువ్వు చాలా రాండి అయ్యగారు, వారు రాండి అన్నారు. కనుక మన జీవితంలో ఎట్లుండాలంటే చదువురాని వ్యక్తి కూడా అర్థమయ్యేలాగా చెప్పాలా. బోధలు ఎగిరెగిరి చెప్పడం కాదు, ఏదో ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది అదవుతుంది, ఇది. వీటి ద్వారా పాపి పరిశుద్ధులు అవుతారా? పరలోకంలో పోతారా? భూ సంబంధమైన వాటిని నీకు డబ్బులు ఇస్తారు, ఆస్తి ఇస్తారు, అంటూ పిల్లలు ఇస్తారు, ఇవన్నీ ఇచ్చినా కూడా వీళ్ళందరూ పరలోకం వెళ్తారా? మరి పరలోకానికి సిద్ధపరిచే సహవాసము వెంటాడి పట్టుకొని అక్కడ స్థిరంగా ఉండాలి. ఇటువంటి కొట్టుకొని పోయి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ప్రభుతో కూడా ఉంటారా లేని నిరీక్ష వాళ్ళకే తెలవాలి. ఇంకా విన్నారా? పరలోకం వెళ్ళాలంటే ఏ కోణంలో కూడా అపవిత్రత కనబడకూడదు, దేవుని దగ్గర కనబడకూడదు. ఎందుకంటే పరలోకంలో భవనాలందరికీ ఉంటాయి, చొక్కమైన బంగారంతో కట్టబడిన భవనాలు, ఇండ్లు ఉంటాయి దేవుని పిల్లలకు.
ఆ ఇళ్ళల్లో ఒక్క డోర్ కూడా మూసి ఉండదు, అన్ని తెరిచే ఉంటాయి. అన్ని తెరిచి ఉంటాయంటే ఏమన్నట్టు అందరు భక్తులే, పరిశుద్ధులే, తప్పు చేయడానికి అందులో ఏ ఒక్కరు కూడా ఎంటర్ కారు, వాళ్ళు అందులో ప్రవేశించరు, ఫ్రీగా ఉంటుంది. మనమైతే ఇప్పుడు 10 సార్లు మన అలమాలు లాక్ చేస్తాం, తీసుకుంటాం, తీస్తాం, పెడతాం, అవునా? చేస్తామా లేదా? పరలోకంలో అలాంటి ఉండదు, ద్వారములు తెరిచి ఉంటాయి. ఎవరితో ఏముంటే కూడా ఎవరు ముట్టరు. అంత పరిశుద్ధ పట్టణం అది. ఆ పట్టణంలో మనం చేరడం ఎంత గొప్ప ధన్యత. ఆ పట్టణంలో ఉండాలంటే అలాంటి భక్తి భూలోకంలో చేయాలి. మనం విని విడిచిపెట్టుకొని పోతే ఏం ప్రయోజనం చెప్పండి? ప్రార్థనకి రండి అంటే కూడా రాకపోతే ఎవరు నా కొరకే వస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. మీ ఆత్మ రక్షణ కొరకు ఏది మీరు ప్రభు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు లోకం ప్రభుత్వం కూడా సహవాసం కలిగి ఉంటేనే కానీ మీరు పైకి ఎత్తబడతారా? లేదు, ఉంటే కూడా ఎత్తబడకపోతే లేని వారి సంగతి ఏంటి? కనుక ప్రభు చెప్పింది చేయండి, పరలోకానికి వెళ్ళండి. ఈ మాటలు ఆధారం చేసుకొని బల్లో పాల్పొందాం. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి పాసనికి వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములన్నిటిని బట్టి మీకు వందనాలు. మానవ దుబాట్ల విత్తబడిన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యము లోతుగా జరిగించి పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. మరి అవలే అవివాహితుల కన్యక ప్రార్థనా పరురాలుగా మా తన్ని నీ కొరకు సిలువను మోసే కన్యకగా, మరి పొందబోయే బహుమానంగా పొందబోయే కుమారుని నీ కొరకు లోకముల కొరకు సమర్పించిన దానిగా, మరి ఆ విధంగా ప్రతి దాంట్లో కూడా ప్రభా మరి ఎన్ని శ్రమలు అనుభవించినా మరి తన విశ్వాసమును కాపాడుకొని శిలువను మోస్తూ నిన్ను వెంబడిస్తూ వచ్చింది. అలాంటి జీవితాన్ని మేము కలిగి ఉండి అంతం మీతో ముగించి పరలోకం ఉండడానికి కృప అనుగ్రహించు. మరొకసారి మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.